ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ మంత్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిందితుడిగా చేర్చింది సిట్. ఎఫ్ఐఆర్లో చెవిరెడ్డిని A38 గా పేర్కొంటూ కోర్టులో మెమో దాఖలు చేసింది. చెవిరెడ్డి స్నేహితుడు వెంకటేష్ నాయుడుని A34 గా చేర్చారు. బెంగళూరు ఎయిర్పోర్ట్ కు వెళ్లిన చెవిరెడ్డిని ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. ఆయనపై లుక్అవుట్ నోటీసులు ఉండటంతో బెంగళూరు ఎయిర్పోర్ట్ లో నిలిపివేసి సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లిన సిట్ అధికారులు చెవిరెడ్డిని అదుపులోకి తీసుకుని విజయవాడ సిట్ ఆఫీస్ కి తీసుకురానున్నారు. మా నాన్నను లిక్కర్ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు అని చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి ఆరోపించారు. గతంలో మా దగ్గర గన్మెన్ గా పనిచేసిన గిరిని బెదిరించి వాంగ్మూలం తీసుకున్నారని ఆరోపించారు. మరో గన్మెన్ మదన్ ను కూడా చిత్రహింసలు పెట్టారని, తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మోహిత్ రెడ్డి ఆరోపించారు. ఇప్పుడున్న ప్రభుత్వం ఎంత అంటే ఒక తప్పుడు కేసు నాన్నగారి మీద పెట్టాలని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వం ఎంత తగదలాడుతా ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. అందులో భాగంగానే మా గన్మ్యాన్లకి మా పిఏలకి అందరికీ నోటీసులు ఇచ్చారు. అందులో ఒక ఇద్దరు గన్మ్యాన్లు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. మొదటి గన్మ్యాన్ గిరి అని చెప్పి శ్రీకాకుళం వ్యక్తి గత 10 ఏళ్లుగా నాన్నగారితో ఉన్నారు. ఆ గిరిని 5 రోజులు విపరీతంగా టార్చర్ చేసి కొట్టి అతని దగ్గర తప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకొని మమ్మల్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా మదన్ రెడ్డి అని చెప్పి ఇంకో అతన్ని 2 రోజులు బాగా ఇబ్బంది పెడితే అతను 3వ రోజు ఆ ఇబ్బందులు భరించలేక హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది.